రాష్ట్రంలో సోషల్ మీడియా అరెస్టులు రాజకీయ వేధింపులు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సంగారెడ్డి జైల్లో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు పరామర్శించారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రతీకార రాజకీయాలతో ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డి జైల్లో మన్నే క్రిషాంక్తో భేటీ అయిన కేటీఆర్ ఆయనకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిషాంక్ ఒక ఉన్నత విద్యావంతుడు మరియు పీహెచ్డీ హోల్డర్ అని, కేవలం ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 4 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కావాలనే 12 రోజులుగా జైల్లో ఉంచి హ్యాబిచువల్ అపెండర్ గా చిత్రీకరించడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పట్టపగలే కాల్పులు, నేరాలు జరుగుతుంటే పట్టించుకుని ప్రభుత్వం కేవలం సోషల్ మీడియా పోస్టులను పట్టుకుని రాజకీయ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ తన సొంత సైన్యంలా వాడుకుంటోందని, ఈ అక్రమ అరెస్టులపై తాము న్యాయస్థానంలో తేల్చుకుంటామని, త్వరలోనే కోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకలను జైలు పాలు చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసులు పనికిమాలిన వేధింపులు అన్నట్టుగా నడుస్తూ ఉంది. మా సోదరుడు మన్నే క్రిషాంక్ గారు విద్యార్థి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒక ధృవతార మాదిరిగా ఆనాడు అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, మరి పోరాటంలో ముందుండి నడిచి, తర్వాత క్రమక్రమంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసిన ఒక బాధ్యత కలిగిన సోదరుడు. స్వయంగా తాను కూడా ఒక న్యాయవాది, చదువుకున్న పిల్లోడు, పీహెచ్డీ చేసిన పిల్లోడు. మరి అట్లాంటి తమ్ముడు గత 2.5 సంవత్సరాలుగా ఒకటే పని చేస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు, బయటపెడుతున్నాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తా ఉన్నాడు, ప్రజల దృష్టికి తెస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన మీద కోపంతో ఆయనని ఒక పనికిమాలిన కేసులో, నిజానికైతే ఆయన మీద పెట్టిన కేసు 4 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసు, స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసు. కానీ ముఖ్యమంత్రి గారు, నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద మీరు పెట్టే శ్రద్ధలో ఒక పైసా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపు మీద, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన నేరాల మీద కొద్దిగా దృష్టి పెట్టండి. నిన్న కరీంనగర్లో చూడండి, పట్టపగలు 11 గంటలకు, ఉదయం పగలు కూడా కాదు, ఉదయం 11 గంటలకి ఒక జ్యువెలరీ షాప్ మీద దాడి చేసి 4గురిని తుపాకీతో కాల్చేసి వాళ్ళందరూ హాస్పిటల్లో చావు బతుకుల్లో కొట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉంటే మీకేమో ఇంతసేపు మీ మీద ఎవరు ట్వీట్ పెట్టారు, ఎవరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు, దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి పరువు ఏమవుతుంది? ఆయనకు అసలు పరువు ఉంటే కదా పోనీకే, ఆయనకు అసలు సిగ్గంటూ ఉంటే, లజ్జ అంటూ ఉంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి గారు, ఇంక గురించి ప్రజలేమనుకుంటున్నారో వినే ప్రయత్నం చేయండి. మా నా పేరు అంత విషయం అంతా హ్యాకర్లను తెచ్చి మా ముఖ్య నాయకుల ఫోన్లని హ్యాక్ చేయడం, అందులో ఏ రకంగా మరి ఏమేమి ఎవరెవరితో సంభాషిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయడం, జర్నలిస్టులను కూడా ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, జైళ్లలో పెట్టడం, వారి ఫోన్లను కూడా ఇవాళ అబ్జర్వేషన్ లో పెట్టడం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పర్వం ఏదైతే ఉందో దీనికి భయపడే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది, రేవంత్ రెడ్డికి, ఇంతకింత చెల్లించుకుంటావు, ఇంతకింత నువ్వే బాధపడే రోజు వస్తుంది. ఈ హ్యాకింగులు, ఈ ట్యాపింగులు, ఈ డ్రామాలు, జైళ్లు ఇవి బంద్ పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టు. రైతులు అల్లాడిపోతున్నారు, వాళ్ళని చూడు. రాష్ట్రంలో అరాచక పర్వం జరుగుతా ఉన్నది, నేరం పెరిగిపోతా ఉంది, దాన్ని చూడు. నువ్వే హోంమంత్రివి, మరి ఆ పని చేయకుండా ఇవాళ ఈ పని ఏదైతే చేస్తా ఉన్నావో, మమ్మల్ని వేధించే పని, దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని చెప్తూ క్రిషాంక్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ కోసం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న మా సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతున్నారో